కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ నేడు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అమానుష దమనకాండను నిరసిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీజేపీ పిలుపునిచ్చింది. ఈ సమస్యకు చర్చల ద్వారా పరిష్కారం పొందాలని ఒక పక్క కేంద్రం ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ ఆందోళన చేపట్టాలని సీజేపీ కోరింది. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, పౌర సంస్థలు ప్రతి జిల్లాలో శాంతియుతంగా ఆందోళనలు నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా నేడు బంద్ కొనసాగుతోంది. సీజేపీకి మద్దతుగా అన్ని విద్యా సంస్థలు బంద్ పాటించాయి. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ లో ధర్నా చౌక్, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నారు. నీట్ పేపర్ లీకేజ్ పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్త బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఢిల్లీలో పార్లమెంట్ మార్చి సందర్భంగా విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జిని ఖండిస్తూ తెలంగాణలో బంద్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నారాయణగూడ చౌరస్తా నుంచి వై జంక్షన్ వరకు కాసేపట్లో విద్యార్థులు ర్యాలీ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడ్డాయి. పలు చోట్ల సెలవులు విద్యా సంస్థలకు ప్రకటించారు. పలు యూనివర్సిటీలో ఇవాళ నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ విషయంపై విద్యార్థులకు అధికారిక సమాచారం ఇచ్చారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. సుమిత్ర, దేశవ్యాప్తంగా ఈ నీట్ పరీక్ష అంశంలో అన్ని ప్రతిపక్షాలు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ఈ అంశం పైన సీరియస్గా ఉన్నాయి. ఢిల్లీలో జరిగినటువంటి ఈ పోలీసుల యొక్క లాఠీ చార్జ్ నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా అందరూ కూడా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దాంతో అనేక ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు అన్నింటినీ కూడా బంద్ నిర్వహిస్తున్నాయి. ఆ తర్వాత విద్యార్థి సంఘాలు ర్యాలీగా చేసేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తున్నాం, లోక్ భవన్ వద్ద నిరసన ర్యాలీలు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ కూడా బంద్ చేయాలని విద్యార్థి సంఘాలు అన్ని, ఇటు వామపక్ష విద్యార్థి సంఘాలతో పాటు మిగతా విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు అన్నీ కూడా ఆ బంద్కి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం ఇప్పుడు సరూర్ నగర్ వద్ద ఉండేటువంటి జూనియర్ కళాశాల వద్ద ఉన్నాం. ఈ కళాశాల వద్ద కూడా మరికొద్ది సేపట్లో విద్యార్థి సంఘాలు వచ్చి బంద్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ కళాశాల సంబంధించి ఇప్పటికే చాలామంది పిల్లలు అటెండ్ కావాలి, కానీ కొద్దిమంది మాత్రమే రావడం జరిగింది. ఎవరికైతే సమాచారం లేదో వాళ్ళు మాత్రమైతే ఇక్కడికి రావడం జరిగింది. అనేక కాలేజీలు అదేవిధంగా పాఠశాలలు బంద్ ఉండడంతో పిల్లలందరూ కూడా గ్రౌండ్లకు చేరుకొని ఆటలు ఆడుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా ఈ గ్రౌండ్లో మనం చూడొచ్చు. అంటే మొత్తం విద్యా సంస్థలు, ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ కూడా మ్యాక్సిమం బంద్ చేశాయి. అదేవిధంగా యూనివర్సిటీలు ఈరోజు నిర్వహించే అన్ని పరీక్షలను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తే ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి ఏ అయితే పరీక్షలు ఉన్నాయో ఆ పరీక్షలన్నీ కూడా రద్దయ్యాయి. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ విద్యార్థి సంఘాలు ర్యాలీలు తీసేందుకోసం ప్రత్యేకంగా వాళ్ళు ప్లాన్ చేశారు. అదేవిధంగా నిరసన ర్యాలీలు కొనసాగించాలని డిసైడ్ చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తే నారాయణగూడ, అదేవిధంగా వైఎంసీఏ వరకు అన్ని విద్యార్థి సంఘాలు కూడా పెద్ద మొత్తంలో ర్యాలీలు తీసేటువంటి అవకాశం ఉంది. అంటే రాముడు, విద్యా సంస్థలు కూడా అన్ని క్లోజ్ చేసినట్టుగా కనిపించట్లేవు. పాక్షికంగా కొన్ని విద్యా సంస్థలు ఓపెన్ చేస్తున్నాయి. అంటే దీనిపైన క్లారిటీ లేదా, అసలు ఏం జరుగుతోంది? అయితే నిన్న సాయంత్రం రావడంతో కొన్ని విద్యా సంస్థలకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి వాళ్ళైతే మూవ్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఈరోజు బంధకాలు అన్ని రాజకీయ పార్టీలు బంధకాలు ఇచ్చాయి. అంతేకాకుండా విద్యార్థి సంఘాలు కూడా బంధకాల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే మాత్రం ప్రధానంగా బంద్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ దానికి సంబంధించి అఫీషియల్గా వాళ్ళు బంద్ చేయలేరు కాబట్టి ఏదైనా విద్యార్థి సంఘాలు వచ్చి వాళ్ళందరినీ క్లాసులు బైకాట్ చేసి బయటికి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. అది జనరల్గా బంధకాల్లో ఉండేటువంటి ఆనవాయితీగా మనం చూడొచ్చు. అయితే తల్లిదండ్రులు కూడా ఈరోజు బంద్ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా పాఠశాలకు, కాలేజీకి వెళ్లాల్సిన అవసరం లేదన్నట్టుగా చాలామంది పంపించేటువంటి అవకాశం ఉండదు. ఈ విధంగా అనేక అంశాలు అయితే మాత్రం పరిగణలోకి తీసుకోబడతాయి. మనం చూస్తే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ కాలేజీలు కానీ అదేవిధంగా స్కూల్స్ కానీ రన్నింగ్లో ఉన్నాయి. మిగతా అన్ని కూడా బంద్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రాముడు ఫర్ ద అప్డేట్స్.